బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పెన్షన్ల పంపిణీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. సచివాలయ సిబ్బంది సాయంతోనే ప్రభుత్వం ఇంటింటికి పెన్షన్ పంపిణీ పూర్తి చేసింది. ఉదయాన్నే ఇంటి ముందుకు వచ్చి పెన్షన్లు అందజేశారు సచివాలయ సిబ్బంది. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ జరగదని గతంలో వాదించిన వైసీపీకి వాళ్ళ అవసరం లేకుండానే పెన్షన్ల పంపిణీ సజావుగా పూర్తి చేసి చూపించింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో వాలంటీర్ల భవిష్యత్ ఏంటని జోరుగా చర్చ నడుస్తోంది. వాళ్ళను ప్రత్యామ్నాయ సేవలకు వినియోగించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉన్న వ్యవస్థల్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని అటు సచివాలయ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత సమర్థవంతంగా ఎక్కడా జరగల. ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకే రోజులో 60 లక్షల మందికి ఇప్పటికే పింఛన్దారులు డబ్బు వెళ్ళింది. ఇది నభూతో నభవిష్యత్. ఏపీలో పెన్షన్ల పంపిణీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. సచివాలయ సిబ్బంది సాయంతోనే ప్రభుత్వం ఇంటింటికి పెన్షన్ పంపిణీ పూర్తి చేసింది. ఉదయాన్నే ఇంటి ముందుకు వచ్చి పెన్షన్లు అందజేశారు సచివాలయ సిబ్బంది. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ జరగదని గతంలో వాదించిన వైసీపీకి వాళ్ళ అవసరం లేకుండానే పెన్షన్ల పంపిణీ సజావుగా పూర్తి చేసి చూపించింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో వాలంటీర్ల భవిష్యత్ ఏంటని జోరుగా చర్చ నడుస్తోంది. వాళ్లను ప్రత్యామ్నాయ సేవలకు వినియోగించుకేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండోసారి అయితే పెన్షన్ల పంపిణీ సజావుగా పూర్తి చేసింది. సో అక్కడ అప్డేట్స్ ఎలా ఉన్నాయి, ఎంతవరకు పూర్తయింది శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కూడా శరవేగంగా కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత వాలంటీర్లు లేనిది పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరగదు. అసలు వాలంటీర్ల వల్లనే పెన్షన్ కార్యక్రమం సక్రమంగా సజావుగా సాగుతుంది. వాలంటీర్లే ఈ పెన్షన్ కార్యక్రమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా గత ప్రభుత్వం ప్రమోషన్ చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఈ వాలంటీర్లు లేని కారణంగానే ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో దాదాపుగా కొంతమంది చనిపోయిన సంఘటన కూడా ఏప్రిల్ మే నెలలో కూడా జరిగింది. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు శవరాజకీయాలు చేసుకున్నారంటూ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం జూన్ 4వ తేదీన అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై 1వ తేదీన దాదాపుగా 64 లక్షల పెన్షన్లకు సంబంధించి సచివాలయ సిబ్బందితో ఒకే రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు కూడా 98% పెన్షన్ని గత జూలై 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయించింది. ప్రస్తుతం ఈరోజు కూడా వాలంటీర్ వ్యవస్థ లేకుండానే గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో అంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. వారి చేతుల మీదుగా ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమం 2వ నెల ప్రశాంతంగా కొనసాగింది. ఇప్పటి వరకు దాదాపుగా మధ్యాహ్నం 2:55 అంటే 3 గంటల వరకు కూడా 94.35% పెన్షన్ కార్యక్రమం పూర్తయినట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు సాయంకాలం 6 గంటల కల్లా దాదాపుగా 99 నుంచి 99.5% వరకు కూడా పెన్షన్ కార్యక్రమాలు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం 0% నుంచి 5% వరకు మాత్రం అందుబాటులో లేని వేరే ఊరు వెళ్ళిన వారు, కొంత దూర ప్రాంతం వెళ్ళిన వారికి సంబంధించి మాత్రమే పెన్షన్ కార్యక్రమం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సాయంకాలం 6 గంటల తర్వాత మొత్తం మీద ఒక 50,000 మంది కూడా పెన్షన్ పెండింగ్ ఉండే అవకాశాలు అయితే లేవని అధికారులు అయితే ఘంటాపథంగా చెప్తున్నారు. ఇక వాలంటీర్లని ఏ రకంగా వినియోగించుకోబోతున్నారు, వాలంటీర్లకి ప్రభుత్వం ఏ రకంగా వినియోగించకపోతుందనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చనీయాంశమైంది. ఇటీవల రెవెన్యూ సదస్సులో రెవెన్యూ సమీక్షా సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వాలంటీర్లకు సంబంధించి
వారి సేవలను ఏదో రకంగా వినియోగించుకోవాలని చెప్పి కూడా ఆయనైతే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దానికి సంబంధించి కూడా వాలంటీర్ని గతంలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి ఉపాధి కల్పించి ఒక్కొక్కరికి 15,000 నుంచి 30,000 రూపాయల వరకు నెలకి జీతం వచ్చే విధంగా ఒక ప్రణాళిక తయారు చేయాలని చెప్పి ప్రభుత్వం గతంలో ఆలోచన చేసింది. అంటే పోయిన నెల, మరి ప్రస్తుతం ఈ నెలకు సంబంధించి కూడా ఇంకా వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దాదాపుగా 2,50,000 మంది గతంలో వాలంటీర్లు ఉంటే 1,17,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. దాదాపుగా 1,27,000 మంది వాలంటీర్లు ప్రస్తుతం అయితే ఉన్నారు. కానీ ఎన్నికల కోడ్ అప్పుడు హైకోర్టు ఆదేశం ప్రకారం వారంతా కూడా తప్పించారు. తిరిగి వారు ఎవరిని కూడా ప్రభుత్వం అయితే ప్రస్తుతం విధుల్లోకి తీసుకోలేదు. వారికి ఎటువంటి బాధ్యతలు కూడా కేటాయించిన పరిస్థితి కనిపించలేదు. మరి 1,27,000 మంది వాలంటీర్లని ప్రభుత్వం ఏ రకంగా వినియోగించకపోతుంది అనే దానికి సంబంధించి కూడా మరికొన్ని రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందించడం సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, వైజాగ్లో పెన్షన్ల పంపిణీ ఏ విధంగా జరిగింది రాజు? అంటే ఒక వైజాగ్ అనే కాదు, ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఆ పెన్షన్ల పంపిణీ దాదాపుగా పూర్తయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు ఉత్తరాంధ్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించుగా మధ్యాహ్నం 12 గంటల సమయానికి 85% అయితే, ఉత్తరాంధ్రలో 90% మించి పంపిణీ అయితే జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం అయితే దాదాపుగా 98% ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ పెన్షన్ల పంపిణీ అనేదానికి 2 నెలల క్రితం వరకు అయితే అటు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసినటువంటి విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాలంటీర్ల ప్రమేయం లేకుండా పూర్తి స్థాయిలో అటు సచివాలయ సిబ్బందితోనే ఈ పెన్షన్ల పంపిణీ అనేది గత 2 నెలలుగా చేస్తుంది. కానీ ఈ నెల విశాఖపట్నానికి అయితే ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ జరుగుతున్నటువంటి అన్ని జిల్లాల్లోనూ రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఉదయం 5 గంటల నుంచే ఇంచుమించుగా అన్ని ప్రాంతాల్లోనూ పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ దానికి భిన్నంగా ఈసారి విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఓన్లీ అధికారులు, జిల్లా కలెక్టర్తో పాటుగా ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగానే ముఖ్యంగా చూస్తే ఆ సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది ఒక్కో సచివాలయంలో దాదాపుగా 15 నుంచి 20 మంది ఉన్నారు. వాళ్ళు 2,000 మంది జనాభా ఉన్నటువంటి పరిధిలో ఎంతమందికి పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్స్ని సచివాలయ సిబ్బంది విభజించుకుని ఇంచుమించుగా 10 నుంచి 12 సమయం అయ్యేలోపే పెన్షన్ల పంపిణీ ఇండివిజువల్గా వెళ్ళి చేసేసినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు హడావుడి లేదు. అధికారులు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, లేకపోతే ప్రజాప్రతినిధులు వస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలి, ఇట్లాంటి ఏమీ లేకుండా తెల్లవారుజాము నుంచే వాలంటీర్ల సహాయం లేకుండా ఈ సచివాలయ సిబ్బంది ఎక్కడికక్కడ పెన్షన్ల పంపిణీ అనేది జరిగినటువంటి పరిస్థితి ఉంది. విశాఖపట్నంలో దాదాపుగా 95% అధికారులు, అటు రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పంపిణీ అయింది. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా చూస్తే దాదాపుగా 98% పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వాలంటీర్లో కూడా ఒక చిన్న ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే ఉంది. గత 2 నెలల నుంచి కూడా ఏ విధమైనటువంటి వివరణ ఇవ్వలేదు. వాలంటీర్లు ఏ విధంగా యూజ్ చేసుకుంటారు, వాలంటీర్ల ద్వారా మళ్ళీ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదనే దానికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఏ స్టేట్మెంట్ రాలేదు. అయితే మేము అధికారంలోకి వస్తే ఇంచుమించుగా 10,000 రూపాయలు పెంచి ఇస్తాం వాలంటీర్లకు అని ప్రకటించినటువంటి చంద్రబాబు కానీ, అటు పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు వాలంటీర్ల విషయంలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే ప్రత్యామ్నాయం ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అనేక ఆలోచనలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం వీళ్ళందరినీ వేరే విధంగా అకామిడేట్ చేస్తుంది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంకోటి కూడా చూడాలి. 2019 తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన సమయంలో అటు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలనే ఎక్కువగా ఈ వాలంటీర్ వ్యవస్థలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం మరి ఆ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళని కంటిన్యూ చేయడానికి అనాసక్తి చూపించే నేపథ్యంలో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఉద్యోగాల కల్పన అనేది చేయించి ఆ తర్వాత ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళని వేరే విధంగా యూజ్ చేయాలనే ఆలోచన కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే అటు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల పంపిణీ అనేది విజయవంతంగా జరిగింది. ఎవరైనా ఇంట్లో లేనటువంటి వాళ్ళు, వేరే ఊరు వెళ్ళినటువంటి వాళ్ళు తప్ప పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీ ఉత్తరాంధ్ర వ్యాప్తంగా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఇస్తుంది 15,000 రూపాయలు. ఎట్లా కొండి మళ్ళీ వస్తుంది. ఎట్లా